తిమ్మాపురం అనే ఊరి చివరన ఒక సరస్సు కలదు. ఆ సరస్సు ఒడ్డున ఒక ఆవు మేత మేయసాగింది. ఆ సమయంలో సరస్సులోని కప్పలు బయటకు వచ్చి నీడకు విశ్రాంతి తీసుకోసాగాయి. అయితే అందులో ఒక కప్ప ఆకతాయిగా గెంతుతూ ఆవు దగ్గరికి వెళ్ళింది. ఆవు గడ్డి మేస్తూ అటూ ఇటూ కదులుతున్నప్పుడు కప్ప దాని కాళ్ళ కింద పడి చచ్చిపోయింది. అది చూసి మిగిలిన కప్పలన్నీ తొందరగా నీటిలోకి దూకి వాటి తల్లికి ఆ సంగతి చెబుతూ అటువంటి పెద్ద జంతువును తాము గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపాయి. అంత పెద్ద జంతువు ఏమిటా అని ఆలోచిస్తూ తల్లి కప్ప కొంత నీరు తాగి తన శరీరం పెంచి ఇంత ఉంటుందా ఆ జంతువు అని అన్నది. కప్పలు కాదు అది చాలా ఇంకా పెద్ద జంతువు అని జవాబిచ్చాయి. తల్లి కప్ప మరికొంత నీరు తాగి ఇంత ఉంటుందా అని అడిగింది. దానికి కూడా కప్పలు ఆ జంతువు ఇంకా చాలా పెద్దది అని జవాబిచ్చాయి. తల్లి కప్ప అలా కొద్దిగా నీరు తాగుతుంటే దాని పొట్ట బాగా ఊపిపోయింది. అయినా దాని పిల్లలు ఆ జంతువుకు దానికి పోలికే లేదని చెప్పడంతో అది బలవంతంగా మరికొంత నీరు తాగింది. అప్పుడు దాని పొట్ట పగిలి చచ్చింది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే ఎప్పుడూ కూడా గొప్పలకి పోరాదు.